ఉప్పల్ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణంపై కాలనీవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పల్, కురుమానగర్, లక్ష్మీనరసింహ కాలనీల సమీపంలో ఎస్టీపీ ఏర్పాటు చేయరాదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కాలుష్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అక్కడికి వెళ్లి కాలనీవాసులతో మాట్లాడి వారి ఆందోళనకు మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులుగా మేం అభివృద్ధికి వ్యతిరేకం కాదు, అయితే కాలనీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్టీపీని జనావాసాలకు దూరంగా మూసీ నది సమీపంలో ఏర్పాటు చేయడం సముచితం అని తెలిపారు. అధికారులు ప్రజల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. కాలుష్యరహితమైన ఆరోగ్యవంతమైన వాతావరణం కోసం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. మీ ఆలోచన మేరకు మేము ముందు జరగడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వర్క్ను ఆఫ్ చేయమనేది మీరు అధికారులతో సృష్టికి చెప్తే మాకు అందరు సంతోషం. నేను డెఫినెట్ గా మళ్ళీ రేపు ఒకసారి పోయి కలుస్తా. నేను వాటర్ వర్క్స్ ఎండీని కలుస్తా, మొన్న కలిసిన, ఇప్పటికి 3-4 సార్లు కలిసిన, మళ్ళీ కలుస్తా. నేను మంత్రి గారిని కూడా కలుస్తా. నాకు ముఖ్యంగా ఏంటంటే మీరు ధైర్యంగా ఉంటే పని ఆగుతుంది. మీరు ఎవరి కాళ్ళు భయపడిపోయి వెనకపోతే మీకు ఎవ్వరు ఏం చేయలేరు. యాద పెట్టుకో, మీరు ఏ కార్పొరేటర్ కాదు, ఏ ఎమ్మెల్యే కాదు, నేను కూడా ఏం చేయలేను మిమ్మల్ని. మీరు ప్రొటెక్ట్ చేస్తే మీ ఎంబడి కూర్చోవాల్సిందే, లేకపోతే నేను దూరం ఉండాలి. అంతేగాని ఎవ్వరితోటి ఏమి కాదు. మీరు దయచేసి మీరు ఎవ్వరు భయపడొద్దు, వెనకపోద్దు. నేను ప్రతి చోట కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంది. సీఎం దగ్గర తీసుకోపోవాలి, అందరి దగ్గర తీసుకోపోవాలి. నువ్వు గెలవలేదా? నీ ఓట్లు వేయలేదా? వీళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపించారు నిన్ను. గెలిపించినప్పుడు నీ బాధ్యత ఏంది? నీది వీళ్ళకి అండగా ఉండాలి. నువ్వు ఉండి పనిచేయాలి. మేమేదో ఏతులు కొట్టిపోతా అంటే కాదు కదా. కాబట్టి దయచేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే, నువ్వు సీఎం దగ్గర తీసుకుపోతావా, లేకపోతే మంత్రుల దగ్గర తీసుకుపోతావా, వాటర్ వర్క్స్ ఎండీ దగ్గర తీసుకుపోతావా, తీసుకుపోయి వీళ్ళది ఏం ప్రాబ్లం ఉందో అది సాల్వ్ చేయి. కావాలంటే కిందికి షిఫ్ట్ చేయి. మేము వద్దనడం లేదు, ఎక్కడ కూడా మేమేం డిస్టర్బ్ చేస్తలేం. మేము వీళ్ళందరూ కూడా ఏమైనా డిస్టర్బ్ చేస్తే నేను వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను. నేను అమ్మ కిందికి పోతే పోనీయండి, ఏం కాదని చెప్తాను నేను. కానీ నువ్వు ఇంటికాడనే ఉండి పోలీసు వాళ్ళని పంపించి, ఆఫీసర్లను పంపించి వీళ్ళందరినీ సతాయిస్తే నేను ఊరుకోను. నేను ఎక్కడైనా కూడా నేను మీ అందరికి అండగా ఉంటా. సోషల్ మీడియా ద్వారా, లేకపోతే ఇప్పుడు మీరు నా దగ్గరికి ఎట్లా వచ్చిండ్రో ఎదుటి వాళ్ళ దగ్గర కూడా బొండి గట్టిగా మాట్లాడండి. మీరు ఎక్కడ భయపడే అవసరం లేదమ్మా. లేకపోతే రేపు పొద్దుగా ఈడ కడితే మీకు ఏముండదు. మీ జాగాలు కూడా ఓడుకున్నాడు, కిరాయికి వచ్చి ఉండేటోడు కూడా రాడు. అదే అంటున్నా. వీళ్ళందరూ కూడా ఏం చేస్తుండే, పోలీసు వాళ్ళని పంపించి మనం సతాయిస్తున్నారు. వీళ్ళు మెయిన్ ముఖ్యంగా పోలీసు వాళ్ళనే. అంటే ఇప్పుడు చిన్న పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తే మనం బాధపడి మనకెందుకు తీయనుకుంటాం మనం. కాబట్టి నేను ఎంపీ గారు మేమిద్దరం కలిసి ఏసీపీ తోటి మాట్లాడినాం. ఏసీపీ గారు కూడా చెప్పడం జరిగింది, వీళ్ళ మీద ఏ కేసులు బుక్ చేయొద్దు అని. చెప్పినామా లేదా? అదినం ఏసీపీ కూడా చెప్పినాం, అందరికి చెప్పినాము. నేను మళ్ళా తర్వాత సిఐ గారు ఫోన్ చేస్తే సిఐ గారు ఫోన్ కూడా ఎత్తడం లేదు. ఇంత అన్యాయం అంటే, అరే కనీసం ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే కూడా ఎత్తకపోతే మరి ఏం పని చేస్తున్నారు వాళ్ళు? జీతాలు మనయి, మనం ట్యాక్సులు కడితే వాళ్ళకి జీతాలు వస్తాయి. మన జీతాలు తీసుకొని వాళ్ళు ఫోన్ ఎత్తడం రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎట్లా? కాబట్టి ఇంకోటి మేమేందంటే, నేను వాళ్ళ మీద వ్యతిరేకం లేదు, నాకు పోలీసు వాళ్ళ మీద కూడా. నాకు మా ప్రజలకు ఎవరిని ట్రబుల్ చేయొద్దు, వాళ్ళు ఎవరిని సతాయించొద్దు, ఎవరిని తీసుకుపోవద్దు. మాకు రైట్ ఉంది, మేము ప్రొటెస్ట్ చేయనీకి మా అందరికి రైట్ ఉంది. కాబట్టి మేము ఈ రోజు కూడా ఈ గో బ్యాక్ అనేది తీసుకున్నాం మేము. కాబట్టి దయచేసి పోలీసు వాళ్ళకి కానీ, వాటర్ వర్క్స్ వాళ్ళకి కానీ రిక్వెస్ట్ ఏంది అంటే, పోలీసు వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తారు. మేమేమి వ్యతిరేకంగా వాళ్ళకేమి అన్యాయం చేసేది ఏమి ఉండదు. కాబట్టి దయచేసి మీరందరూ ఆఫీసర్లు కానీ, కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ దయచేసి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయమని కోరుతున్నాను. నేను ఎట్లా తీసుకుపోయినో ఎంపీ దగ్గరికి ప్రతి చోట, ఇంకా మీరు 7 కంటే ఆడికి తీసుకుపోతానికి రెడీ ఉన్నా. అట్లనే కాంగ్రెస్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడం ఏంటి అంటే, వాళ్ళు కూడా సీఎం దగ్గరికి పొమ్మనండి. అన్ని ఏతులు చెప్తారు కదా చాలా, నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని. ఇది ఒక్క పని చేసి చూపించండి. మేము వద్దనడం లేదు. ఇక్కడ మేము ఎస్టీపీని మేము ఇక్కడ పెట్టొద్దంటలేము, కిందికి షిఫ్ట్ చేయమంటున్నాం. గంతే, మాకు కావాల్సింది షిఫ్ట్ చేయమంటున్నాం. ఈడ ఇండ్ల మధ్యాహ్నం వద్దని అడుగుతున్నాం మేము. మీరు చూడండి, ఈనాడు పేపర్ల తనది కూడా ఈ రోజు ఫోటో, ఇది వీళ్ళిద్దరిది కూడా వచ్చింది అంటే ఎంత హాట్ టాపిక్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు.
దయచేసి మీరందరూ కూడా ఈ ఒక్క రోజుతోటి కాదు, మీరు రెగ్యులర్ గా ప్రొటెస్ట్ చేయండి. ఆటోమేటిక్ వీళ్ళందరూ పోతారు. పోలీసులతో ఏం భయపడొద్దు. మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా నేను వెనకాల ఉండి అంటే మీకు ఎంబడి ఉండి పనిచేస్తా అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా Please like, share and subscribe.